అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు క్యూ న్యూస్. నేను మీ హర్షిని మేకల. క్యూ న్యూస్ బులెటిన్లోని ప్రధాన అంశాలు. ఈసారి గోదావరి జిల్లాలో కోడి పందాలు కట్టు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవిప్రకాష్. సంక్రాంతి పండుగ అంటేనే కోడి పందాలు, గొబ్బెమ్మలు, రంగోలీలు, కొత్త బట్టలు, భోగి మంటలు ఇవన్నీ ఉంటాయి. సంక్రాంతి పండుగల్లో కోడి పందాలు నిర్వహించము, కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటారు. మళ్ళీ నిర్వహించే కొన్ని చోట్ల అయితే కోడి పందాలు కంపల్సరీ నిర్వహించబడుతూనే ఉంటాయి. ఎడ్ల పందాలు, కోడి పందాలు విలేజెస్లోకి వెళ్ళి చూస్తే మనం భయంకరంగా నిర్వహిస్తూ ఉంటారు. సో చెప్పడానికైతే అనౌన్స్మెంట్ చేస్తున్నారు. నిజమేంటో మరి మనం వెయిట్ చేసి సంక్రాంతి వరకు వెయిట్ చేసి చూడాలి. సో అవన్నీ ఉంటేనే సరదా సందడి. కానీ వీళ్ళు అనౌన్స్మెంట్స్ ఎలా ఉంటే చూద్దాం. బిగ్ బాస్ ఫేమ్ బీజేస్ అనే వీడియో వైరల్. నోట్ల కట్టలను బ్యాగ్లో వేసుకుని కారులో వెళుతున్న క్లిప్ వైరల్. నిజమా కాదా అనే సందిగ్ధంలో ఫ్యాన్స్. బిగ్ బాస్ రియాలిటీ సీజన్ 5 విజేత విజయ్ సన్నీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. డబ్బు కట్టెలతో ఉన్న ఒక బ్యాగ్ను తీసుకెళ్తుండగా జారిపడటంతో ఆ నోట్ల కట్టెను మళ్ళీ బ్యాగ్లో వేసుకుని సన్నీ తన కారులో వెళ్ళిపోవటం ఆ వీడియోలో కనిపించింది. విజయ్ సన్నీ అందరికీ సుపరిచితుడు. సో బిగ్ బాస్ 5 సీజన్ విన్నింగ్ అయిన వ్యక్తి. తను వీడియో షూటా అది రియల్ షూటా అనేది మనకు తెలియాల్సింది. సో వెళ్తూ ఉన్నప్పుడు బ్యాగ్లో నుండి నోట్ల కట్టలు కొన్ని కింద పడిపోయినప్పుడు ఆ కట్టెలు తీసుకొని మళ్ళీ బ్యాగ్లో వేసుకొని తన కారులో ప్రయాణిస్తూ ఉన్నటువంటి ఒక వీడియో ఒక వైరల్ అవుతుంది. అన్ని సోషల్ మీడియాల్లో ఆ వీడియో వైరల్గా మారుతుంది. సో అది నిజమా ఏంటనేది సో వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది అన్నమాట. తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్. 81,000 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో రిక్రూట్మెంట్. 2023 సంవత్సరాన్ని ఉద్యోగ సంవత్సరంగా ప్రభుత్వం మార్చిందని తెలిపిన మంత్రి హరీష్ రావు గారండి. చూడండి, 81,000 ప్రభుత్వ ఉద్యోగాలకు త్వరలో రిక్రూట్మెంట్ అంట. చాలా నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి, రిక్రూట్మెంట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. కానీ రిక్రూట్మెంట్స్ కంప్లీట్ అయ్యి నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఆ జాబ్ వచ్చి ఆ జాబ్లో జాయిన్ అయినటువంటి తెలంగాణ పర్సన్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఈ రిక్రూట్మెంట్స్ వల్ల సాటిస్ఫై అయిన వాళ్ళు ఉన్నారు అనేది మనం వెయిట్ చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా రిక్రూట్మెంట్స్ వచ్చినప్పుడు ఆ రిక్రూట్మెంట్స్లో ఉన్నటువంటి లోపాల వల్ల సఫర్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో 2023 ఏమంటారు, తెలంగాణ మొత్తం కూడా నిరుద్యోగం ఉండదన్నట్టుగా దీంట్లో చెప్తున్నారు. సో మనం వేచి చూడాల్సిందే. పండుగకు ఏపీకి వెళ్లే ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్. సంక్రాంతికి 10 లహరి స్లీపర్ బస్సులు నడుపుతున్నట్లు ప్రకటన. ప్రతి బస్సుకు ఎయిర్ సస్పెన్షన్ సదుపాయం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సంబరాలు ప్రారంభమయ్యాయి. న్యూ ఇయర్ ముగిసిన వెంటనే జనాలు పండుగ కోసం సొంతూర్లకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ నుండి తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్స్ చేస్తున్నారు. సో మన హైదరాబాద్ మహానగరం అందరికీ తెలుస్తుందండి, అన్నింటికి పుట్టినిల్లాగా ఉంటుంది. పక్క రాష్ట్రాల నుండే కాదు, పక్క చుట్టుపక్కల గ్రామాల నుండి, విలేజెస్ నుండి ఎంతోమంది బ్రతుకు తెరువు కోసం, ఉపాధి కోసం హైదరాబాద్ సిటీకి వస్తూ ఉంటారు. సో ఇది సంక్రాంతి అనేది చాలా పెద్ద పండుగ కాబట్టి హిందూ సంప్రదాయం ప్రకారం ఈ పండుగకి మోస్ట్లీ అందరూ ఫ్యామిలీతో గడపడానికి రిటర్న్ వెళ్తూ ఉంటారు. తల్లిదండ్రులతో లేదా భర్త, భార్య, పిల్లలతో సంతోషంగా గడపడానికి. అందుకే ఈ సంక్రాంతికి మాత్రమే స్కూల్స్కి కానీ హాలిడేస్ ఎక్కువ ఉంటాయి. ఒకవేళ ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటే నేటివ్ ప్లేస్కి తల్లిదండ్రుల దగ్గరికి విజిట్ అవ్వడానికి, పిల్లలతో సహా కుటుంబంతో సహా గడపడానికి వెళ్తూ ఉంటారు. సో ఈ సంక్రాంతి వచ్చిందంటే ప్రయాణాలు పెరుగుతాయి. సో బస్ స్టాండ్స్, రైల్వే స్టేషన్స్ అన్ని రద్దీగా కనిపిస్తూ ఉంటాయి. సో కంపల్సరీ స్పెషల్ బస్సులు అనేది వేయటం కంపల్సరీ. ఎందుకంటే చాలని బస్సులతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సంక్రాంతి వచ్చిందంటే ప్రయాణాలు హడావడి మొదలు. సో మన హైదరాబాద్లో ఊర్లకి వెళ్ళే వాళ్ళకి సంక్రాంతి పండుగ హడావడి మొదలైనట్టే ఉంది. సో బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారు. అవి ఎంత సౌకర్యంగా నడుస్తాయి, ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. సో జిమ్లో ట్రెడ్మిల్ పై పరిగెత్తి గుండెపోటుతో కుప్పకూలిన ఒక వ్యక్తి. సీసీటీవీ ఫుటేజ్ వైరల్. లోపలికి డీటెయిల్స్లోకి వెళ్తే, జిమ్లో ట్రైనింగ్ చేస్తూ ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జిమ్లోని ట్రెడ్మిల్ పై పరిగెత్తిన అనంతరం
ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ట్రెడ్మిల్ పై పరిగెత్తిన అనంతరం కిందకి దిగి టవల్తో తుడుచుతుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. జిమ్లో ట్రైనింగ్ చేస్తూ ఒక వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. జిమ్లోని ట్రెడ్మిల్ పై పరిగెత్తిన అనంతరం ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలో సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయింది. ట్రెడ్మిల్ పై పరిగెత్తిన కిందకి దిగి టవల్తో తుడుచుకుండగా హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. మనం రెగ్యులర్గా చూస్తుంటే జిమ్లో హార్ట్ అటాక్తో చనిపోవటం ఇప్పుడు కామన్ అయిపోతుంది. రీసెంట్గా మనం న్యూస్లు చూస్తుంటే జిమ్లో చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా పెరుగుతూ ఉంది. ఎందువల్ల అంటారంటే మనం జిమ్ చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అండ్ డాక్టర్స్ సలహా లేకుండా మనం జిమ్ కూడా చేయకూడదు. ఎందుకంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో పౌష్టికాహారం అనేది మనకి చాలా తక్కువగా ఉంది. ఒకప్పటి కాలంలో అంటే కెమికల్స్ అనేవి ఉండేవి కాదు. మనం తినే ఫుడ్ అంతా కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో పండించిన ఫుడ్, కూరగాయలు అవన్నీ మనం రెగ్యులర్గా తినేవాళ్ళం. కానీ ఇప్పుడు మొత్తం కూడా కెమికల్ లేనిదే ఫుడ్ లేదు, మనం తినేది మొత్తం కెమికలే. అలాంటి సిచ్యువేషన్స్లో హార్డ్ వర్క్ జిమ్ చేయటం వల్ల హార్ట్ బీట్ ఎక్కువ అవ్వటము, లేకపోతే మన బాడీ సపోర్ట్ చేయకపోవటం వల్ల హార్ట్ అటాక్ రావటము, సడన్గా ఊపిరాడక చనిపోవటం అలాంటివి చాలా జరుగుతున్నాను. కర్ణాటకలో హీరో చనిపోవటం కానీ చాలామంది జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి నిపుణుల సలహాలు తీసుకొని మాత్రమే జిమ్ చేయటం మంచిదని నేను అనుకుంటున్నాను. వాట్సాప్ గ్రూపుల్లో కాలేజీ విద్యార్థులను న్యూడ్ ఫోటోలు, వస్తావా అంటూ ఆకతాయిల మెసేజ్లు, గట్కేసర్లో కాలేజీ ముందు ధర్నాకు దిగిన విద్యార్థులు. హైదరాబాద్లోని గట్కేసర్లోని ఒక ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల మార్ఫింగ్ న్యూడ్ ఫోటోలు కలకలం రేపాయి. ఈ కాలేజీ అమ్మాయిల ఫోటోలను మార్పింగ్ చేసి కొందరు ఆకతాయిలు వాటిని వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. అమ్మాయిలపై అఘాయిత్యాలు, ఇలాంటి అసాంఘిక చర్యలు రోజు రోజుకి పెరిగిపోతున్నాయండి. వీటికి ఆనకట్ట వేసే వాళ్ళే లేకుండా పోతున్నారు. ఎందుకంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఒక అమ్మాయి ఒంటరిగా బయటికి వెళ్ళటానికే సాహసం చేయలేని సిచ్యువేషన్. తల్లిదండ్రులు ఒక ఒంటరి ఆడపిల్లనే బయటికి పంపించట్లేదు. అన్నతోడో, తమ్ముడితోడో, లేకపోతే తండ్రితోడో, లేకపోతే రిలేటివ్స్ తోడో, లేదంటే చిన్న పిల్లాన్నైనా మగపిల్లాన్ని తోడిచ్చి పంపించాల్సిన సిచ్యువేషన్స్ వస్తున్నాయండి. అమ్మాయిల పట్ల ఇంత అసాంఘిక, కాలేజీ నుండి వస్తుంటే యాసిడ్ పోయటము, లాక్కెళ్ళి ఫిజికల్ హెరాస్మెంట్స్ చేయటం ఇలాంటి రెగ్యులర్గా చూస్తున్నాం. అవే ఒక పక్కన ఉంటే బాత్రూంలో స్నానం చేస్తుంటే తనకు తెలియకుండా రికార్డింగ్ చేయటము, బ్లాక్మెయిల్ చేయటం, మనీ డిమాండ్ చేయటం, ఫిజికల్గా నాతో గడిపితేనే ఈ వీడియో తీసేస్తాను, లేదంటే సోషల్ మీడియాలో పెడతాను అలాంటి బ్లాక్మెయిల్స్ చేయటం ఇలాంటివి మనం రెగ్యులర్గా చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం కాలేజీ విద్యార్థుల పట్ల కూడా అదే జరిగింది. వేరే ఫొటోస్ని మార్పింగ్ చేసి వాట్సాప్ గ్రూప్లో చేసి వాళ్ళ పరువులు తీయటం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే కొంతమంది ఆడపిల్లలు భరించలేక సున్నితమైన మనసు కల వాళ్ళు చాలామంది ఉంటారు. అన్నిటికీ అందరూ బేర్ చేయలేదండి. కొంతమంది కొన్ని చిన్న విషయాలకి కూడా హర్ట్ అవుతుంటారు, మానసికంగా చాలా వీక్ అవుతుంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో చాలామంది అమ్మాయిలు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దయచేసి ఇలా ఎప్పటికీ చేయొద్దు. అమ్మాయిల పట్ల జరుగుతున్నటువంటి ఈ అసాంఘిక కార్యాలు, దుశ్చర్యలు మానుకోవాలని నేను కోరుకుంటున్నాను. మనీలాలో భారత్కు వచ్చి దారుణ హత్య. ఇంట్లోకి చొరపడి తుపాకీతో కాల్చి చంపిన దుండగులు తలలో తూటాలు దిగి అక్కడికక్కడే మృతి. ఫిలిప్పీన్ రాజధాని మనీలాలో భారత్లోని పంజాబ్ మెగా ప్రాంతానికి చెందిన కబడ్డీ కోచ్ గుర్ప్రీత్ సింగ్ గిండ్రు 43 సంవత్సరాల తనకి దుండగులు కాల్చి చంపినట్లు మనీలా పోలీసులు తెలిపారు. గుర్ప్రీత్ 4 ఏళ్ల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. పని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చిన క్రమంలో బుధవారం ఇంట్లోకి చొరబడిన కొందరు దుండగులు కాల్పులు జరిపారు. ఎంత దారుణం అండి. సో ఇంట్లో ఉన్న వ్యక్తుల్ని చొరబడి మళ్ళీ కాల్చి చంపటం అంటే అది చాలా దారుణమైన విషయం. సో ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇలాంటి వాటిని కూడా అరికట్టాలి. ఒక్కరికి ఇద్దరికి కఠినమైన చర్యలు నడి రోడ్డు మీద ఉరితీసి ఇలాంటి వాళ్ళకి శిక్షలు వేస్తే కానీ ఇలాంటి దుశ్చర్యలు తగ్గుతాయి. సో పాపం తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నాను. భారతీయుడు వెళ్ళి ఎక్కడో జీవనోపాధి కోసం వలస వెళ్ళి సో తన కోచ్, ఎంతోమంది భావి భారత పౌరులను తీర్చిదిద్దినటువంటి కోచ్ తను ఇలా హఠాన్ మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం. దేశంలో నలుగురికి చైనా వేరియంట్ PF7. గత 24 గంటల్లో భారత్లో 188 కేసులు నమోదు. ప్రస్తుతం దేశంలో 2554 కేసులు యాక్టివ్. సో కేసులు వస్తున్నాయండి, జాగ్రత్తగా ఉండండి. సో
బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు మాస్కులు ధరించండి, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుండి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాల్సి ఉంటుందండి. చంద్రబాబు, నీవు ప్రజలను కుక్కలుగా భావించి కానుకలు ఇచ్చావు, ఎంతమంది చనిపోతే అంత పాపులారిటీగా ఫీల్ అవుతావు, మండిపడిన వర్మ. చంద్రబాబుపై సినీ నిర్మాత దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మండిపడ్డాడు. సో టీడీపీ అధినేత చంద్రబాబు, ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన కామెంట్స్ చేశాడు. వర్మ మీడియా వేదికగా చంద్రబాబుకు పలు ప్రశ్నలు సంధించారు. వర్మ మాట్లాడుతూ, ప్రజల ప్రాణాలు చంద్రబాబుకు గడ్డితో సమానం, పర్సనల్ ఈగో, పర్సనల్ గెయిన్ తప్ప ప్రజలంటే లెక్కలేదు. సో ఇలా వర్మ చంద్రబాబు గురించి కామెంట్ చేయటం అనేది వైరల్గా మారుతుంది. సో చూద్దాం. సో రెగ్యులర్గా రోజుకి ఏదో ఒక ట్వీట్తో, ఏదో ఒక న్యూస్తో రామగోపాల్ వర్మ గారు ట్రెండ్లో ఉండటం సహజమే. ఈరోజు చంద్రబాబు గారిని టార్గెట్ చేసి చంద్రబాబు గారిపై కామెంట్ చేయటం విషయం. దైవ దర్శనం కోసం వెళుతూ అనంతలోకాలకు. బెళగావి జిల్లాలో తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 6 మంది మృతి, 16 మందికి గాయాలు. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ సమిట్ 2023 రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం. మార్చి 3-4 తేదీల్లో విశాఖ సమ్మిట్, మార్చి నెలాఖరు 28-29 తేదీల్లో G20 సదస్సు. ఆన్లైన్లో అమ్మాయి కోసం వెతికి అడ్డంగా బుక్ అయిన టీకి చాటింగ్ మాయమాటలతో 2 లక్షలు పిండిన కిలాడీలు. లబోదిబమంటూ పోలీస్ స్టేషన్కు పరిగెత్తిన బాధితుడు. వివరాల్లోకి వెళ్తే, మనం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం కాల్గల్ కోసం ఆన్లైన్లో వెతికిన ఒక సాఫ్ట్వేర్ అడ్డంగా బుక్ అయ్యాడు. అమ్మాయి అనుకొని వారి మాయమాటలకు మోసపోయి 2 లక్షల దాకా డబ్బును పోగొట్టుకున్నాడు. ఇవి మనం రెగ్యులర్గా చూస్తున్నామండి. ఆన్లైన్లో ఏం చేస్తున్నారంటే అబ్బాయిలే అమ్మాయిల్లాగా ఒక ఫొటోస్ మార్పింగ్ చేసుకొని, లేదంటే ఎవరో అన్నోన్ పర్సన్ అమ్మాయిల ఫొటోస్ని తీసుకొని వాళ్ళు యాడ్ చేయటము, ఆ యాడ్ చూసి ఎవరన్నా కానీ వాళ్ళకి అప్రోచ్ అవ్వటం, అందంగా ఉన్న అమ్మాయి ఫోటో పెట్టేసి వాళ్ళని చీటింగ్ చేసి మీరు ముందు డబ్బులు ఇవ్వాలని చెప్పి డబ్బులు వేయించుకోవటం, తర్వాత నెంబర్ తీసి పడేయటము. సో ఇలాంటివి ఆన్లైన్ చీటింగ్స్ అనేవి రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. మీరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్నోన్ పర్సన్స్కి మనీ పే చేయటం ఎందుకు, తర్వాత బాధపడటం ఎందుకు, ఇలాంటి అఘాయిత్యాలకి కొంచెం దూరంగా ఉండండి. బీ కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఎవరిని ఈజీగా నమ్మే ఈ రోజుల్లో మన నీడనే మనం నమ్మలేని సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి కొన్ని మోసాలకి మనం అప్రమత్తంగా ఉంటే మంచిది. నోయిడాలోను ఢిల్లీ తరహా ఘోర రోడ్డు ప్రమాదం. స్విగ్గీ ఏజెంట్ను ఈడ్చుకెళ్లిన కారు. ఢిల్లీలో కొత్త సంవత్సరం రోజు జరిగిన రోడ్డు ప్రమాదం తరహాలోనే నోయిడాలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. స్విగ్గీ డెలివరీ ఏజెంట్ను ఢీకొట్టిన కారు దాదాపు కిలోమీటర్ మేర ఆ యువకుడిని ఈడ్చుకెళ్ళింది. తీవ్ర గాయాల పాలైన ఆ యువకుడు అక్కడికక్కడే చనిపోయాడు. మనం రెగ్యులర్గా చూస్తామండి, రోడ్డు ప్రమాదాలు భయంకరంగా మారిపోతున్నాయి. మనం జాగ్రత్తగా వచ్చిన వాటికి ఎదుటి వ్యక్తి అప్రమత్తంగా రావటం వల్ల ప్రాణాలు కోల్పోయే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం ట్రాఫిక్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి. రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు మనం ఖచ్చితంగా ఆగాలి. సమ్టైమ్స్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు కూడా ఆగకుండా దూసుకొని వెళ్తూ ఉన్నాయి వెహికల్స్. అలా చేయటం వల్ల ప్రాణాపాయ స్థితి జరుగుతుంది. సో మనం ప్రాణాలు పోతే మళ్ళీ తిరిగి రావు. యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు కోల్పోయి వికలాంగులుగా మారి వాళ్ళ జీవితాలు దుర్భరం అవుతున్నాయి. సో అలాంటి సిచ్యువేషన్స్ రాకుండా ఉండాలంటే మనం ట్రాఫిక్ ఆంక్షలను పాటించాలి. ఓవర్ స్పీడ్తో వెళ్ళగటం, సో ఒక వెహికల్ని అధిగమించి ఇంకొక వెహికల్ని క్రాస్ చేయటం, ఇలాంటివి మానుకునేసి మనం కొంచెం జాగ్రత్తగా డ్రైవింగ్ని అప్రమత్తంగా నడిపితేనే మన ప్రాణాలను మనం కాపాడుకోగలం. సో యూపీలోను ఢిల్లీ లాంటి ఘటన. స్కూటీపై వెళ్తున్న మహిళను ఢీకొట్టి 3 కిలోమీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ. అమ్మ చూడండి, 3 కిలోమీటర్లు ఒక మహిళను ఈడ్చుకెళ్ళిన లారీ అంటండి. వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. సో మనం యాక్సిడెంట్ ఇప్పుడేగా చెప్పాము, యాక్సిడెంట్ రెగ్యులర్గా జరుగుతూనే ఉన్నాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆపోజిట్ పర్సన్ నిర్లక్ష్యంగా వచ్చినప్పటికీ కూడా మన ప్రాణాలు బలయ్యే సిచ్యువేషన్స్ జరుగుతున్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా. యాక్చువల్గా గవర్నమెంట్ కూడా ట్రాఫిక్ రూల్స్కి ఖచ్చితమైన నియమ నిబంధనలు తీసుకురావాలి. ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారికి ఫైన్స్ అధిక మొత్తంలో చెల్లించాలి. అప్పుడే కానీ కొంతైనా అసలు కంప్లీట్గా చేంజ్ అవుతుందన్న ఆశ అయితే లేదు. కొంతవరకైనా మనం ఈ యాక్సిడెంట్స్ని వీటిని మాత్రం అరికట్టడానికి అవకాశం ఉంటుంది.
ఉటాలో కాల్పుల కలకలం, 8 మంది మృతుల్లో 5 మహిళలు. 8 మంది మృతుల్లో 5 మహిళలు. ఇంకా చూసుకుంటే అప్డేట్స్ అన్నీ మనం చూసుకున్నాను, అంత ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటాయండి. సో వైఎస్ఆర్ పాదయాత్ర దేశ రాజకీయాల్లోనే సంచలనం. దివంగత మహానేతపై పొగడ్తలు కురిపించిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు. సో పాలిటిక్స్లో అటు ఇటు రెగ్యులర్గా మారుతూనే ఉంటాయండి ప్రశంసలు. వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళకి అనుగుణంగా ఉంటే ప్రశంసలు, సో వాళ్ళకి అనుగుణంగా లేకపోతే విమర్శలు, ఇలాంటివి రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాము. సో ఇవి మెయిన్ అప్డేట్స్ న్యూస్ బులెటిన్లోని. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి క్యూ న్యూస్.